శ్రీ మాత్రే నమః. ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారికి రాత్రివేళ పూజ చేయాలి. అంటే సాయంత్రం 9 దాటిన తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రసాదంగా పానకాన్ని నివేదన చేయాలి. ఈ పానకం బెల్లము, యాలుకల పొడి, ఇంకా పచ్చకర్పూరం వేసి తయారు చేయాలి. వేరుశనగలతో తయారు చేసినటువంటి తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించడం మంచిది. ఈ 9 రోజులు చేయడం వీలు లేని వారు కనీసం 1 రోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, లేదా 9 రోజులు కానీ అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి ప్రతిరోజు దీపం, ధూపం, నైవేద్యం, నివేదన, పంచోపచారాలను చేసి కనీసం పానకాన్ని నివేదన చేసినా చాలు. ఈ విధంగా అమ్మను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంబంధిత లావాదేవీలు, భూ సంబంధిత వివాదాలు, ఈ శత్రువుల మీద విజయాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థాయిని పొందుతారు. ఈ 9 రోజులు అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షింతలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, మీకు స్థలం ఉండి ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుందామంటే కుదరటం లేదు అనుకున్నవారు, ఇంకా మీరు భూమిని అమ్ముదామని ప్రయత్నిస్తూ ఉంటే అది అమ్ముడవట్లేదని బాధపడేవారు ఈ పూజించిన అక్షింతలను ఆ ప్రాంతంలో జల్లడం ద్వారా ఆ భూమికి సంబంధించిన సమస్యలు తొలగి మీరు అనుకున్నది తప్పక జరుగుతుంది. అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపించే గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ను విజిట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.